ఎందుకలా కంటతడి పెడతావు నేస్తం? నీ తలుపుల వాకిట్లో కన్నీరే నేనున్నా. ఇంతకాలం నీ అవసరానికి నా టాక్సీ నడిపాను, కనీసం ఒక్క మాటైనా చెప్పకుండా మానేస్తావా? ఇంకెప్పుడు నీ ముఖం నాకు చూపించదు. శ్రీరామచంద్రుడు అనుమానించి సీతమ్మ వారిని అడవుల పాలు చేశాడు గాని సీతమ్మ వారు శ్రీరాముడిని ఏనాడు అనుమానించలేదండి. నా మూలంగా నువ్వు అనుభవిస్తున్న కష్టాల్ని చూసి నా గుండె తరుక్కుపోతుంది బో. ఆ ఆవేదనలో ఒక్కోసారి నేనేం మాట్లాడుతున్నాను నాకే అర్థం కావటం లేదు. అనవసరంగా నోటికొచ్చినట్లు మాట్లాడి నిన్ను బాధ పెట్టాను, క్షమించిపోను. ఇన్నాళ్ళు మా డాడీ నన్నెత్తుకొని ఆడిచ్చాడు కదా, ఇప్పుడు మా డాడీని నేను ఎత్తుకొని ఆడిస్తాను. మున్ని చాలా తెలివైంది. తన ప్రశ్నలకు జవాబు చెప్పలేక అసలు ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితిలో తనతో నేను అలా చెప్పాను. ఇతని స్థానంలో అవినాష్ పాత్రను ఈ రోజు నుండి ఇతను పోషిస్తాడు. అవినాషా? శిరీష, దయచేసి ఈ లెటర్ పూర్తిగా చదువు. నా మీద కోపంతో చదవకుండా మాత్రం చింపేయద్దు. అసలు నీకు ఫోన్ చేసి మాట్లాడదాం అనుకున్నాను, కానీ నా నెంబర్ చూస్తే నువ్వు మాట్లాడవనే ఉద్దేశంతో నీకిలా లెటర్ రాయాల్సి వచ్చింది. సాధారణంగా ఖైదీలను ఉరితీసే సమయంలో వాళ్ళని మరణ వాంగ్మూలం అడుగుతుంటారు. అలాగే వాళ్ళ చివరి కోరిక ఏమిటని కూడా అడుగుతుంటారు. ఈరోజు నా పరిస్థితి అదే. ఆ దేవుడే నన్ను హత్య చేస్తున్నాడు. అందుకే ఈ మరణ వాంగ్మూలం ద్వారా నా చివరి కోరిక నువ్వు తప్పకుండా తీరుస్తావనే నమ్మకంతో నీకీ ఉత్తరం రాస్తున్నాను. నువ్వనుకున్నట్లు నాకు భార్గవికి మధ్య ఎటువంటి అక్రమ సంబంధం లేదు. నా మాట నమ్ము. చావుకి దగ్గరైన ఏ మనిషి అబద్ధం చెప్పడు. ఇది నిజం. ఇప్పుడు నువ్వు నాకు దగ్గరైనా నీకు మిగిలేదేమీ లేదు, వైధవ్యం తప్ప. శిరీష, ఇప్పటికైనా నా మాట విని మీ అమ్మకి కూతురుగా కాకుండా నీ కన్న కూతురికి తల్లిగా ఆలోచించు. నా భార్యగా నువ్వు ఎప్పుడూ నా గురించి ఆలోచించలేదు. భర్తనన్న విషయం భార్యగా నువ్వెప్పుడూ మర్చిపోయావు. కనీసం మున్నికి తల్లిగానైనా ఆలోచించు. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకుని తల్లిదండ్రుల ప్రేమకు దూరం అవుతున్న మున్నికి తల్లి తండ్రి తానే అయ్యి తన జీవితాన్ని పణంగా పెట్టి ప్రేమను అందిస్తున్న భార్గవికి అండగా ఉండు. నా ఆశయాన్ని నిలబెట్టడానికి భార్గవి చేస్తున్న ప్రయత్నాలకి సహకరించు. ఇదే నా చివరి కోరిక. ఓహో, సెంటిమెంటల్ గా నీకు దగ్గరవుదామనుకుంటున్నట్లున్నాడు. అంతకంటే ఇంకేం చేస్తాడులే. నా భర్త నాకు రాసిన ఉత్తరాన్ని చదవడానికి నీకు సిగ్గనిపించడం లేదా? ఎవడే నీకు భర్త? కాటికి కాలు చాపుకొని కూర్చున్న అవినాష్ నీకు భర్త? అసలు ఏ రోజైనా నీతో భర్తగా ప్రవర్తించాడా? నిన్ను కాదనుకు నా బజార్ దాంతో కులుకుతుంటే వాడి నువ్వు భర్త అనుకుని తెగ మురిసిపోతున్నావు. సిగ్గులేంది నాకు కదే, నీకు. స్టాప్ ఇట్! స్టాప్ ఇట్! స్టాప్ ఇట్! అవినాష్ నాకు తాళి కట్టిన భర్త. ఈ రోజు తను ఏ పరిస్థితిలో ఉన్నా ముమ్మాటికి నా భర్త మాత్రం అతనే. ఇందులో సిగ్గుపడ్డానికే ఉంది మమ్మీ. నీ మెడలో తాళి పుట్టి ఉంచుకొని కూడా నీ భర్త ఎవరో చెప్పుకోలేని స్థితిలో ఉన్న నువ్వు సిగ్గుపడాలి. కూతురుగా తెలిసి తెలియని వయసులో నేను తప్పటడుగు వేస్తూ ఉంటే సరి చేయాల్సింది పోయి మా ఇద్దరిని ఇంకా దూరం చేసినందుకు నువ్వు సిగ్గుతో తలదించుకోవాలి.
ఇప్పటికైనా మా భార్యాభర్తల వ్యవహారంలో తలదూర్చొద్దు. నీ భర్త ఎవరో ఎక్కడున్నాడో కనుక్కొని అతనికి దగ్గరవ్వు. అప్పుడైనా భార్యాభర్తల అనుబంధం ఏంటో నీకు అర్థం అవుతుంది. అప్పుడైనా భార్యాభర్తల అనుబంధం ఏంటో నీకు అర్థం అవుతుంది. చూసావా రాజేంద్ర, నువ్వు చేసిన పాపానికి నేనెలా శిక్ష అనుభవిస్తున్నానో? నీకు దగ్గరై నీ సంసారాన్ని పాడు చేయమంటావా? నీకు దూరమై ఇలాంటి అపవాదులు మోస్తూ చస్తూ బ్రతకమంటావా? చెప్పు రాజేంద్ర, చెప్పు. అవినాష్ గారు, ఏమైందండి? ఏమైంది? నాకేం కనిపించడం లేదు. ఏంటండి ఏంటండి మీరనేది? నాకంతా చీకటిగా అనిపిస్తోంది. ఏమవుతుందో అర్థం కావట్లేదు. పదండి, హాస్పిటల్కి వెళ్దాం. డాక్టర్ మూర్తి గారు, అవినాష్ పరిస్థితి చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది. మెట్ల మించి జారి పడబోతుంటే భార్గవి కాపాడి అవినాష్ని నా హాస్పిటల్కు తీసుకొచ్చింది. అతనికి కళ్ళు కనిపించడం లేదంటున్నాడు. మనిషిలో కూడా చాలా మార్పు కనిపిస్తుంది. ఇప్పుడు నన్నేం చేయమంటారు? ఐ పిట్టి హిమ్ చిరంజీవి గారు. నేను ఇదివరకే మీతో డిస్కస్ చేశాను ఈ వ్యాధి లక్షణం గురించి. ఈ దశలో అతనికి 10 నిమిషాలు కళ్ళు కనిపిస్తే మరో 10 నిమిషాలు కళ్ళు కనిపించవు. ఎప్పుడు స్పృహలో ఉంటాడో ఎప్పుడు స్పృహలో ఉండడో చెప్పడం కష్టం. ఇది అవినాష్కి చివరి దశ. డాక్టర్, ఏంటి మీరనేది? అవును, మీరు కరెక్ట్గానే విన్నారు. ఇక మన చేతుల్లో ఏమీ లేదు. ఇప్పుడు మనది అవినాష్ని కాపాడలేని పరిస్థితి. ఓన్లీ గాడ్ కెన్ సేవ్ హిమ్. ఐఎమ్ సారీ.
ఇతని స్థానంలో అవినాష్ పాత్రను ఈ రోజు నుండి ఇతను పోషిస్తాడు. చిరంజీవి గారు, ఏం జరిగింది? మీరు కంటతడి పెట్టమేంటి? ఈ చేతులతో ఎంతో మందికి ట్రీట్మెంట్ చేశాను, ఎన్నో ఆపరేషన్స్ చేశాను, ఎన్నో ప్రాణాలు కాపాడాను. కొందరు నా కళ్ళ ముందు ప్రాణాలు కోల్పోతుంటే చూశాను. కానీ ఒక డాక్టర్గా నేను ఏనాడు ఇంత బాధపడలేదు. కానీ ఈరోజు ఎంత ఆపుకున్నామన్నా అవినాష్ పరిస్థితి చూసి దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నాను. అసలు ఈరోజు నాకేమైందో అర్థం కావట్లేదు. మంచి మనసున్న ఏ మనిషికైనా బాధ తప్పదు చిరంజీవి గారు. ప్రేమించే హృదయం ఎప్పుడూ స్పందిస్తుంది. అందుకే మీకు ఈరోజు బాధ తప్పలేదు. ఊరుకోండి. ఇంతకీ అవినాష్ పరిస్థితి ఎలా ఉంది? అవినాష్ పరిస్థితి గురించి అమెరికాలో ఉన్న డాక్టర్ మూర్తి గారితో ఇప్పుడే మాట్లాడాను. ఆయన లివర్ క్యాన్సర్ మీద రీసెర్చ్ చేసి దానికి మందు కనిపెట్టిన గొప్ప మనిషి. మరి డాక్టర్ మూర్తి గారేమన్నారు? అవినాష్కి ఇది చివరి దశ, ఇక బతకడం కష్టమని తేల్చి చెప్పేశారు. సుందరం, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏం జరిగింది సార్? ఏంటి ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నారు? ఎస్, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆ అవినాష్ చనిపోతాడని అందరికీ తెలుసు, కానీ ఇంత తొందరగా చస్తాడని ఎప్పుడూ ఊహించలేదు. ఏంటి సార్, ఏంటి మీరనేది? అవినాష్ గారు చనిపోయారా? ఇంకా చావలేదు, కానీ ఏ క్షణనైనా చనిపోవచ్చని ఆ డాక్టర్ చెప్పారట. అవును, ఆ అవినాష్ చేస్తాడని నేను సంతోషంగా చెప్తుంటే నువ్వేంటి నీ సొంత బావమర్దేవుడో పోతున్నట్టుగా ముఖం అలా పెట్టావు? అయినా అవినాష్ గారు చనిపోతే మీకెందుకు సార్ అంత ఆనందం? వాడు చేస్తే మనకి బిజినెస్లో పోటీ ఇచ్చేవాడు ఎవడు ఉండడు. రాజేంద్ర ఉన్నంతకాలం మనం ఏ టెండర్ దక్కించుకోలేకపోయాం. ఆ రాజేంద్ర అగాధానికి తొక్కేశాం. ఇప్పుడు మిగిలింది ఈ అవినాష్. ఇక వీడు కూడా చస్తే మనకింక ఏ అడ్డు ఉండదు. వ్యాపార రంగంలో మనమే రారాజులం. అవినాష్ గారు చనిపోతే ఏమవుతుందండి? భార్గవి గారు ఉన్నారు కదా అన్ని వ్యాపారాలు చూసుకోవటానికి. అసలే భార్గవి మేడం అంటే రాజేంద్ర గారి ప్రాణం. ఆయన డెఫినెట్గా మేడంకి సపోర్ట్గా ఉంటారు. అప్పుడు వాళ్ళని ఎదుర్కోవడం మన వల్ల ఏమవుతుంది సార్? సుందరం, అసలు నాది బుద్ధి తక్కువ. తెలిసి పెళ్లికి పిల్లిని చక్కన పెట్టుకుపోయినట్టు ఈ సంతోష సమయంలో నిన్ను దగ్గరికి తీసుకున్నాను. ఆ అవినాష్ గారు చస్తున్నాడు, దాంతో మనకేదో శుభం కలిగిపోద్దని నేను సంబరపడిపోతుంటే
అపశకున పక్షుల కూస్తున్నావు? ఆ భార్గవ్కి రాజేంద్ర గారి సపోర్ట్ ఉన్నంత మాత్రాన ఏమవుతుంది సార్? మీకు ఆ వైజయంతి గారి సపోర్ట్ ఉంది కదా. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెర సాని పయనాలేమో చూసి మా ఇల్లు